స్వాగతం. ఈరోజు మనం భాష గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర కే అక్షరంతో మొదలయ్యే కొన్ని ఇంగ్లీష్ పదాల జాబితా ఉంది. ఈరోజు మనం ఈ కే పదాలను కేవలం వాటి అర్థాల కోసం కాకుండా అవి మన ఆలోచన విధానం గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ఆలోచన. ఈ జాబితాలో కొన్ని పదాలు రెండుసార్లు రావడం చూస్తే వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు భాష ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూపిస్తాయి. సరేగా, అదే నా ఉద్దేశం. సరే, అయితే ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మనలో భావాలను, ఉత్సాహాన్ని కలిగించే కొన్ని పదాలతో ప్రారంభిద్దాం. మన జాబితాలో కీన్, కిండిల్, కుడోసున్నాయి. కీన్ అనే పదం వినగానే నాకు ఆలోచన వస్తుంది. కే అనే శబ్దం చాలా పదునుగా ఉంటుంది గదా. అవును. కీన్ అంటే తీవ్రమైన ఆసక్తి. ఈ పదునైన శబ్దానికి ఆసక్తిలో ఉండే తీవ్రతకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఆసక్తికరమైన పరిశీలన. దీన్ని సౌండ్ సింబాలిజం అంటారు. సౌండ్ సింబాలిజమా? అవును. కొన్ని శబ్దాలు కొన్ని భావనలను రేకెత్తిస్తాయని భాషావేత్తలు నమ్ముతారు. కే శబ్దం పదును, పగలకొట్టడం, ప్రారంభించడం వంటివాటితో ముడిపడి ఉండవచ్చు. ఓ. కీన్ అనే పదంలో ఆ ఉత్సాహం, ఆతృత కనిపిస్తాయి. ఆమె బ్యాంకింగ్ రంగంలో చేరడానికి ఆసక్తిగా ఉంది అన్నప్పుడు అది కేవలం ఇష్టమని చెప్పడం లేదు. కాదు. దానికోసం ఆమె ఎంత బలంగా ప్రయత్నిస్తుందో కూడా సూచిస్తోంది. ఆ ఆసక్తి ఒక పదునైన బాణంలా లక్ష్యం వైపు దూసుకెళ్తున్నట్టుంటుంది. వావ్. ఇప్పుడు కిండల్ అనే పదం చూద్దాం. మన జాబితాలో ఇది రెండుసార్లు ఉంది. అవును. మొదటి ఉదాహరణ, అతని ప్రసంగం విద్యార్థులలో ఆశను రేకెత్తించింది. ఇది నిప్పు రాజేయడం లాంటిదే. అవును. ఇక్కడే భాష యొక్క అద్భుతం కనిపిస్తుంది. కిండల్ అంటే అక్షరాల ఒక చిన్న నిప్పురవ్వను పెద్ద మంటగా మార్చడం. రైట్. అదే భావనను మనమిక్కడ అరువు తెచ్చుకున్నాం. ఒక చిన్న ప్రసంగం లేదా ఒక పుస్తకం మనలో ఒక ఆలోచనను, ఆశను లేదా ఆసక్తిని నిప్పులా రాజేయగలదు. అంటే ఒక స్పార్క్లా? ఎగ్జాక్ట్లీ. రెండో ఉదాహరణ, ఆ పుస్తకం అతనికి ఖగోళశాస్త్రంపై ఆసక్తిని రేకెత్తించింది అన్నప్పుడు కూడా అదే జరుగుతోంది. ఓకే. మొదటిది ఒక సామూహిక భావోద్వేగాన్ని మండించడం గురించి చెబితే, రెండోది ఒక వ్యక్తిగత ఉత్సుకతను తట్టిలేపడం గురించి చెబుతోంది. రెండింటిలోనూ మూలభావన ఒకటే. ఒక స్పార్క్ సృష్టించడం. అంటే మనం అబ్స్ట్రాక్ట్ ఐడియాలకు ప్రాణం పోయడానికి ఒక ఫిజికల్ యాక్షన్ను వాడుతున్నాం. ఇక ప్రశంసల విషయానికొస్తే కూడోస్ అనే పదం కూడా రెండుసార్లుంది. ఉంది. ఆమె స్థిరమైన ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది అనేది ఒక ఉదాహరణ. ఇది వినగానే చాలా అధికారికంగా ఒక అవార్డు ఇచ్చినట్టు అనిపిస్తోంది. నిజమే. కూడోస్ అనే పదానికి ఒక ప్రత్యేకమైన బరువుంది. ఎందుకని? ఎందుకంటే అది గ్రీకు పదం ఖైడోస్ నుండి వచ్చింది. ఓ, గ్రీకు పదమా? అవును. ఖైడోస్ అంటే కీర్తి, ప్రతిష్ఠ, యుద్ధంలో గెలిచినప్పుడొచ్చే గౌరవం. ఓకే. కాబట్టి మనం ఎవరికైనా కూడోస్ చెప్తున్నామంటే అది కేవలం గుడ్ జాబ్ అని చెప్పడం లాంటిది కాదు. అంతకంటే ఎక్కువ. వారి సాధనను గుర్తించి వారికి గెర్జ గౌరవాన్నిస్తున్నాములు అర్థమనమాట. రెండో ఉదాహరణ, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన విద్యార్థులందరికీ అభినందనలు అన్నప్పుడు కూడా. అది వారి కష్టానికి దక్కిన కీర్తిని గుర్తించడమే. ఆ గ్రీకు మూలం గురించి నాకు తెలియదు. అది తెలిసాక ఆ పదానికున్న బరువు ఇంకా పెరిగింది. సరే, మనం భావోద్వేగాలను మండించడం నుండి ఇప్పుడు చేతలకు అంటే చర్యలకు సంబంధించిన పదాల వైపు వెళదాం. మన దగ్గర నాక్, నీడ్, కైనెటిక్ మరియు కాకౌట్ ఉన్నాయి. నాక్తో మొదలు పెడితే దాని అర్థం సహజమైన నైపుణ్యం. ఒక స్కిల్ నేర్చుకోవచ్చు, కానీ నాక్ అనేది పుట్టుకతో వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయగలం? మంచి ప్రశ్న. స్కిల్ అనేది శిక్షణ, అభ్యాసం ద్వారా వస్తుంది. ఎవరైనా కష్టపడితే ఒక నైపుణ్యాన్ని సాధించవచ్చు. అవును. కాని నాక్ అనేది అంతకంటే సూక్ష్మమైనది. అది ఒక పనిని ఇతరుల కంటే సులభంగా, సహజంగా, దాదాపు అప్రయత్నంగా చేయగల సామర్థ్యం. అంటే ఒక ఇన్బిల్ట్ టాలెంట్ లాగా. కరెక్ట్. అతనికి పజిల్స్ను త్వరగా పరిష్కరించడంలో సహజమైన నైపుణ్యం ఉంది అన్నప్పుడు అతను దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడని కాదు, అతని మెదడు ఆ విధంగా పనిచేస్తుందని అర్థం. ఇది ఒక రకమైన అంతర్దృష్టిలాంటిదా? అంతర్దృష్టిలాంటిదే. కొన్నిసార్లు చాలా కాలం ప్రాక్టీస్ చేసిన స్కిల్ కూడా ఒక నాక్ లాగా మారవచ్చు, అది మనలో అంతర్భాగమైపోయినప్పుడు. అవును, అది అలవాటుగా మారిపోయినప్పుడు. ఇక కిన్నీడ్ అనే పదం ఉంది. వంటవాడు రొట్టె కోసం పిండిని కలిపేడు. ఈ పదం వినగానే లేదా చదవగానే మన చేతులకు ఆ పిండి తగిలిన అనుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా. ఇది మన 5 ఇంద్రియాలను కదిలించే పదం. నిజమే.
కినీడ్ అనగానే కేవలం ఒక చర్య గుర్తుకురాదు. దాని వెనుక ఉన్న శ్రమ, ఒత్తిడి మరియు ఒక రూపాంతరం. అంటే పిండి ముద్దగా మారే ప్రక్రియ. ఆ ప్రక్రియ అంతా మన కళ్ల ముందు కదులుతుంది. ఇది చాలా ప్రత్యక్షమైన, నిజాయితీగల పదం. ఇప్పుడు ఈ వంటగది నుండి నేరుగా ఫిజిక్స్ క్లాస్కు వెళ్దాం. వెళ్దాం. కినిటిక్ కదలికకు సంబంధించింది. కాని అంతకంటే దీనిలో ఏమైనా లోతు ఉందా? ఉంది. కినెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి. గతిశక్తి. కాని దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి వ్యతిరేకమైన పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిశక్తి గురించి కూడా తెలియాలి. ఓకే. ఒక కొండ మీద నిశ్చలంగా ఉన్న బండరాయిలో స్థితిశక్తి ఉంటుంది. దాన్ని కాస్త కదిలిస్తే అది దొర్లడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆ స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది. కరెక్ట్. కాబట్టి కైనెటిక్ అనేది కేవలం కదలిక కాదు, అది విడుదలైన శక్తి, చర్యలోకి వచ్చిన శక్తి. వేగంతో గతిశక్తి పెరుగుతుంది అనే ఉదాహరణ అదే చెబుతుంది. అద్భుతం. ఇప్పుడు మనం చర్చించబోయే పదం నా ఫేవరెట్, నాకౌట్. ఆ నాకౌట్. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఒక్క నిమిషం, నాకౌట్ అనేది బాక్సింగ్ పదం కదా? అవును. నేను ఎప్పుడో ఆ సంబంధం గురించి ఆలోచించలేదు. క్రీడల్లోని పదాలు మన సాధారణ భాషలోకి ఇంత విరివిగా ఎలా వస్తాయి? ఇది భాషలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. క్రీడలనేవి నాటకీయత, సంఘర్షణ, గెలుపు, ఓటములతో నిండి ఉంటాయి. అవును. ఈ బలమైన భావోద్వేగాలను వర్ణించే పదాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే వాటిని మనం జీవితంలోని ఇతర సందర్భాలకు సులభంగా అన్వయించుకుంటాం. ఉదాహరణకి, బాక్సింగ్లో నాకౌట్ అంటే ఒక్క దెబ్బతో ప్రత్యర్థిని పూర్తిగా ఓడించడం. ఆ పదం యొక్క ఆకస్మికత, ఆ అంతిమ ప్రభావం మనకు కావాలి. అందుకే ఒక అద్భుతమైన ప్రదర్శనను నాకౌట్ పర్ఫార్మెన్స్ అంటాం. అవును. అంటే అది ప్రేక్షకులను అంతలా ప్రభావితం చేసింది, వారిని మంత్రముగ్ధులని చేసిందని అర్థం. స్లామ్ డంక్, హోమ్ రన్, హిట్టింగ్ ఎ సిక్స్, ఇవన్నీ ఇలాంటివే. నిజమే. మనం ఒక పెద్ద విజయం సాధిస్తే సిక్సర్ కొట్టామంటాం. మనం ఈ పదాలను ఎంత సహజంగా వాడేస్తామంటే వాటి మూలాల గురించి ఆలోచించడం కూడా మానేస్తాం. సరే, ఇప్పుడు పెద్ద పెద్ద చర్యల నుండి కొన్ని వస్తువులు, భావనల వైపు వెళ్దాం. ఓకే. మన దగ్గర కియోస్క్, కర్నల్ మరియు కీప్సేక్ ఉన్నాయి. కియోస్క్ చాలా సరళమైన పదంలా అనిపిస్తోంది. అవును, ఇది చాలా సూటి అయిన పదం. టిక్కెట్లు కియోస్కులో అందుబాటులో ఉన్నాయి అంటే ఒక చిన్న బూత్. అంతే కదా? కానీ ఈ చిన్న పదానికి కూడా ఒక పెద్ద ప్రయాణముంది. ఇది పర్షియన్ పదం, కుష్క్ నుండి వచ్చింది. కుష్క్ అంటే? అంటే ప్యాలెస్ లేదా పోర్టికో. ప్యాలెసా? అవును. అక్కడి నుండి టర్కిష్ భాషలోకి క్యోష్క్ అంటే ఒక గార్డెన్ పెవిలియన్గా, ఆ తర్వాత ఫ్రెంచ్ ద్వారా ఇంగ్లీష్లోకి ఒక చిన్న స్టాల్గా మారిపోయింది. ఒక ప్యాలెస్ నుండి పేపర్ స్టాల్ వరకు. అద్భుతం. భాషలో పదాల అర్థాలెలా మారతాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇక కర్నల్ గురించి మాట్లాడుకుందాం. మనం మొదట అనుకున్నట్లుగా వాదన యొక్క సారాంశం చాలా సులభం అన్నప్పుడు కర్నల్ వాడారు. ఒక గింజ లేదా పప్పు. అవును, ఇది వ్యవసాయానికి సంబంధించిన పదం. మనం ఆలోచనల గురించి మాట్లాడటానికి ఇలా వ్యవసాయ సంబంధిత పదాలను ఎందుకెక్కువగా వాడతాం? ఎందుకంటే వేల సంవత్సరాలుగా మానవ నాగరికతకు వ్యవసాయమే పునాది. నిజమే. మన ఆలోచన విధానం భూమి, పంటలు, విత్తనాలతో గాఢంగా ముడిపడి ఉంది. అందుకే ఒక సమస్య యొక్క మూల కారణాన్ని రూట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటాం, సమస్య యొక్క వేరు. కరెక్ట్. ఒక చర్చ ఫలవంతంగా సాగితే ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అంటాం. అవును. ఒక వాదనలోని బయటి పొరలన్నీ తీసేసి లోపల ఉన్న ముఖ్యమైన, పోషకమైన భాగాన్ని అంటే నిజాన్ని చేరుకోవడాన్ని గెటింగ్ టు ద కర్నల్ అంటాం. ఇది మన భాష, మన పూర్వీకుల జీవితాలతో ఎంతగా పెనవేసుకుపోయిందో చూపిస్తోంది. ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్. మనం వాడే పదాలు కేవలం పదాలు కాదు, అవి మన సాంస్కృతిక డిఎన్ఏలో భాగం. ఇప్పుడు ఈ ఆలోచనల నుండి ఒక భావోద్వేగ వస్తువు వైపొద్దాం. కీప్సేక్, జ్ఞాపిక. నా గుర్తుంది, చిన్నప్పుడు నేనొక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న చెక్కతో చేసిన పక్షిని కొనుక్కున్నాను. అది ఇప్పటికీ నా దగ్గరుంది. ఓ. దాని విలువ ఆ చెక్కలో లేదు, దాంతో ముడిపడి ఉన్న జ్ఞాపకంలో ఉంది. బహుశా అదే కీప్సేక్ అంటే. మీరు దాన్ని చాలా అందంగా చెప్పారు. కీప్సేక్ అనేది అదే. దాని భౌతిక విలువ కంటే దాని భావోద్వేగ విలువ వెలగట్టలేనిది. అవును. మన జాబితాలో దీనికి 2 ఉదాహరణలున్నాయి. మొదటిది, ఆమె ట్రోఫీని జ్ఞాపకంగా ఉంచుకుంది. ఇది ఒక విజయాన్ని గుర్తుచేస్తోంది. ఒక సంఘటనను. అవును. కాని రెండో ఉదాహరణ, ఈ పథకం ఒక అమూల్యమైన జ్ఞాపిక అనేది కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. ఇదొక వ్యక్తిని గుర్తుంచుకోవడం గురించి సూచిస్తోంది. అంటే బహుశా ఆ పథకం వారి తాతగారిదో లేదా ఒక ప్రియమైన వ్యక్తి ఇచ్చిందో కావచ్చు.
ఇక్కడ ఆ వస్తువు కేవలం ఒక సంఘటనకు గుర్తుగా కాకుండా ఒక వ్యక్తితో ఉన్న బంధానికి, వారి జ్ఞాపకానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ తేడా చాలా ముఖ్యం. ఒకటి సంఘటన యొక్క జ్ఞాపకం, మరి ఒకటి వ్యక్తి యొక్క జ్ఞాపకం. చివరగా మనం వ్యక్తులను, వారి మధ్య సంబంధాలను వర్ణించే 2 పదాలను చూద్దాం. ఓకే. ఇవి మానవ స్వభావంలోని 2 విభిన్న కోణాలను చూపిస్తాయి. అవి కిండ్రెడ్ మరియు క్నావిష్. కిండ్రెడ్. వారు సంగీతంలో సారూప్యమైన ఆసక్తులను పంచుకుంటారు. ఈ పదం వినగానే ఒక వెచ్చదనం, సాన్నిహిత్యం అనిపిస్తోంది. అవును. దీని మూలం పాత ఇంగ్లీష్ పదం CYNRADENలో ఉంది. అంటే కిన్షిప్ లేదా బంధుత్వం. ఓ, కిన్ అనే పదం ఇక్కడ్నుండే వచ్చిందా? అవును. అందుకే ఆధునిక ఇంగ్లీష్లో కిన్ అంటే బంధువులు, కాని కిండ్రెడ్ అనే పదం రక్త సంబంధాన్ని దాటి విస్తరించింది. ఎలా? ఆలోచనలలో, ఆసక్తులలో, ఆత్మలలో ఒకేలా ఉన్నవారిని కిండ్రెడ్ స్పిరిట్స్ అంటాం. అంటే మనం జన్మతాల కాకుండా మన ఎంపిక ద్వారా ఏర్పరచుకున్న కుటుంబాన్ని ఇది సూచిస్తుంది. సరిగ్గా. కిండ్రెడ్ స్పిరిట్స్ అంటే మనలాగే ఆలోచించే మనసులు. దీనికి పూర్తి వ్యతిరేకమైన గుణాన్ని వర్ణించే పదం క్నావిష్. అవును, క్నావిష్. అంటే నిజాయితీ లేని, మోసపూరిత వ్యాపారి చాలామంది కొనుగోలుదారులను మోసం చేశాడు. ఇది వినడానికి కొంచెం పాతకాలపు పదంలా ఉంది. డిజానెస్ట్ అనొచ్చు కదా. క్నావిష్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? క్నావిష్ అనే పదంలో ఒక జిత్తులమారితనం, ఒక తెలివైన మోసం దాగి ఉంది. ఇది కేవలం అబద్ధం చెప్పడం కాదు. ఓకే. ఇతరుల అమాయకత్వాన్ని వాడుకుని, వారిని తెలివిగా తప్పుదారి పట్టించి, తమ స్వార్థం కోసం వాడుకునే స్వభావాన్ని ఇది ఖచ్చితంగా వర్ణిస్తుంది. దీనికి కూడా ఏమైనా చరిత్ర ఉందా? అని అర్థం వచ్చేది. అబ్బాయి లేదా సేవకుడా? అవును. కాలక్రమేణా దాని అర్థం మారిపోయి, ఒక తక్కువ స్థాయి వ్యక్తి నుండి ఒక నిజాయితీ లేని, మోసకారి వ్యక్తిగా స్థిరపడిపోయింది. పదాల అర్థాలు కాలంతో పాటు ఎలా పైకి వెళ్తాయో లేదా కిందికి దిగజారుతాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. ఒకప్పుడు అబ్బాయి అని పిలిచిన పదం ఇప్పుడు మోసకారిగా మారిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనమేం నేర్చుకున్నాం? మనము కీన్ అనే పదునైన ఆసక్తితో మొదలుపెట్టి క్నావిష్ అనే జిత్తులమారి వ్యాపారి వరకు ప్రయాణించాం. కైనెటిక్ శక్తి నుండి కీప్సేక్ జ్ఞాపిక వరకు చూశాం. ఇది కేవలం కొన్ని కేపదాల జాబితా కాదు. ఇది భాష మన ఆలోచనలను ఎలా రూపుదిద్దుతుందో చెప్పే ఒక చిన్న ప్రయాణం. అవును. ఇక్కడ మనం గమనించిన ముఖ్య విషయం రూపకాల శక్తి. మనం క్రీడల నుండి నాకౌట్, వ్యవసాయం నుండి కర్నల్, నిప్పు నుండి కిండిల్ పదాలను అరువు తెచ్చుకుని వాటిని ప్రేమ, ఆశ, విజయం, నిజం వంటి సంక్లిష్టమైన భావనలను వర్ణించడానికి వాడుతున్నాం. ఇది చాలా సమర్థవంతమైన పద్ధతి. అవును. భాష కొత్త పదాలను సృష్టించడం కంటే ఉన్న పదాలకే కొత్త అర్థాలను ఇవ్వడం ద్వారా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రతి పదం ఒక సూట్ కేస్ లాంటిదా? అవును. దానిలో దాని అక్షరార్థంతో పాటు దాని చారిత్రక, సాంస్కృతిక, భావోద్వేగ సామాను కూడా ఉంటుందన్నమాట. చాలా బాగా చెప్పారు. పదాలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలే కాదు. అవి మన చరిత్రకు, మన ఆలోచన సరళికి నిలువుటద్దాలు. ఇక శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం. తప్పకుండా. మనం ఈరోజు వ్యవసాయ, క్రీడా రూపకాలను చూశాం. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుంది. మన దైనందిన సంభాషణల్లో మనం గమనించకుండానే ఇంకా ఏ రంగాల నుండి పదాలను రూపకాలుగా వాడుతున్నాం? బహుశా యుద్ధం, డిఫెండ్ అన్ ఆర్గ్యుమెంట్, టార్గెట్ ఆడియన్స్. లేదా ప్రయాణం నుండా? కెరియర్ పాత్, రీచ్ ఎ గోల్. మీ సంభాషణలలో ఇలాంటి పదాలను గమనించడానికి ప్రయత్నించండి. మీకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలియవచ్చు.